మాతృత్వం అనేది ఒక గొప్ప కళ. తల్లి కావడం అంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని బాధ్యతల కంటే పెద్ద బాధ్యతను స్వీకరించడం. ఎందుకంటే తల్లి బిడ్డల సంబంధమే బిడ్డకు ఈ ప్రపంచంతో ఉన్న మొట్టమొదటి సంబంధం. మిగతా అన్ని సంబంధాలు, అన్ని పరిచయాలు తల్లి ద్వారానే సంక్రమిస్తాయి. తల్లి ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ముందుగా ఎప్పుడూ పిల్లల్ని మీ సొంతంగా భావించకండి. పిల్లలు మీ ద్వారా ఈ ప్రపంచంలోకి వస్తారు, కానీ వాళ్ళు మీ వాళ్ళు కారు. దేవుడు మిమ్మల్ని ఒక మాధ్యమంగాను, వాహనంగాను ఉపయోగించుకున్నాడు. అంతేకాని వాళ్ళని మీకు స్వాధీనం చేయడానికి కాదు. పిల్లల్ని ప్రేమించండి, కానీ వాళ్ళని ఆ ప్రేమ పేరుతో కట్టిపడేసే ప్రయత్నం చెయ్యకండి. పిల్లల్ని ఎప్పుడూ మీ స్వాధీనంలో ఉంచుకోవాలనుకోకండి. తల్లి ఎప్పుడైతే బిడ్డను తన స్వాధీనంలో ఉంచుకోవడం మొదలు పెడుతుందో అప్పుడే ఆ బిడ్డ జీవితం నాశనం అవ్వడం మొదలవుతుంది. ఆ పిల్లవాడు నెమ్మదిగా ఒక బందీగా మారడం మొదలవుతుంది. మీరు అతని వ్యక్తిత్వాన్ని నాశనం చేస్తున్నవారవుతారు. మరి మీరు అతన్ని ఒక వ్యక్తి స్థానం నుండి ఒక వస్తువు స్థానానికి దిగజారుస్తున్నవారవుతారు. కేవలం ఒక వస్తువునే మనం స్వాధీనం చేసుకోగలము, ఒక వ్యక్తిని ఎప్పటికీ స్వాధీనం చేసుకోలేము. ఇదే మొట్టమొదటి పాఠం. మీరు ఇలా చెయ్యడానికి సిద్ధం కండి. పిల్లవాడు పుట్టడానికి ముందుగానే వాడికి స్వాగతం చెప్పడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఒక స్వతంత్ర జీవిగా అతనికి స్వాగతం చెప్పగలగాలి, కేవలం మీ బిడ్డగా మాత్రమే కాదు. మరి రెండవ విషయం, మీరు బాగా పెరిగిన పెద్దవారితో ఎలా వ్యవహరిస్తారో మీ పిల్లలతోనూ అలానే వ్యవహరించండి. ఒక పిల్లవాడిని ఎప్పుడూ ఒక పిల్లవాడిగా చూడకూడదు. పిల్లవాడితో చాలా గౌరవపూర్వకంగా వ్యవహరించాలి. దేవుడు మిమ్మల్ని ఒక హోస్ట్గా ఎంచుకున్నాడు. దేవుడే మీ జీవితంలోకి ఒక అతిథిగా ప్రవేశించాడు. పిల్లవాడు చాలా సున్నితంగానూ నిస్సహాయంగానూ ఉంటాడు. చిన్నపిల్లవాడిని గౌరవించడం మీకు చాలా కష్టంగానే ఉంటుంది. ఒక చిన్న పిల్లవాడి వ్యక్తిత్వాన్ని అణిచివేయడం చాలా సులభం. ఈ అణిచివేత కార్యక్రమం చాలా సాధారణమైపోయింది. ఎందుకంటే పిల్లవాడు నిస్సహాయంగా ఉంటాడు కనుక. ఏ ప్రతీకార చర్య చేపట్టలేడు, ఎదురు తిరగలేడు కనుక. కానీ పిల్లవాడితో కూడా ఒక వ్యక్తితో లాగానే మర్యాదగా వ్యవహరించాలి. మీరు ఒకసారి పిల్లవాడిని గౌరవించడం మొదలు పెడితే ఇక అతనిపై ఏ ఆలోచనలను, మీ అభిప్రాయాలను రుద్దే ప్రయత్నం చెయ్యరు. పిల్లవాడిపై మీకు సంబంధించిన దేన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నమే చెయ్యరు. మీరు అతనికి పూర్తి స్వతంత్రాన్ని ఇచ్చేస్తారు. ప్రపంచంలోకి విస్తరించడానికి కావలసిన స్వేచ్ఛని కూడా ఇస్తారు. అంతేకాకుండా అతడు ఇంకా ప్రాపంచికంగా విస్తరించడానికి కావలసిన సహాయం కూడా మీరు చేస్తారు. అంతేకాని మీరు అతనికి ఏ విధమైన మార్గనిర్దేశాలు చెయ్యరు. అతనికి కావలసిన భద్రత కల్పిస్తారు, అతనికి కావలసినవన్నీ కల్పిస్తారు. కానీ మీరు చేసే సహాయమంతా అతను మీ నుంచి దూరంగా పోవడానికి, అన్ని రకాలుగా బాగా వృద్ధి చెందడానికే అయి ఉండాలి. సహజంగానే స్వేచ్ఛ అనగానే దాంట్లో చెడు కూడా కలిసే ఉంటుంది. పిల్లలకి స్వేచ్ఛను ఇచ్చేటప్పుడు కేవలం మంచి చేయడానికే కాకుండా చెడు చేయడానికి, తప్పులు చేయడానికి కూడా తప్పనిసరిగా స్వేచ్ఛనివ్వాలి. ఇది ఒక తల్లికి కొంచెం కష్టంగానే ఉంటుంది. కనుక పిల్లవాడిని అప్రమత్తుణ్ణి చేయండి. వాడి తెలివికి పదును పెట్టండి. ఏ పని చేస్తే ఏం జరుగుతుందో పిల్లవాడికి తెలియచేయండి. అంతేకాని ఎప్పుడూ కూడా ఏ విధమైన ఆజ్ఞలు విధించకండి. ఎవరూ మీ ఆజ్ఞల్ని శిరసా వహించరు. మీ ఆజ్ఞలను పాటిస్తున్నట్లుగా నటించడం మొదలు పెడతారు. కనుక పిల్లలు ఏ కారణం చేతనూ మీ ముందు నటించే పరిస్థితి రాకుండా చూసుకోండి. ఏ విషయంలోనూ వారిని బలవంతం పెట్టకండి. ఇక మూడవ విషయం, నైతిక విలువల మాట వినకండి. సాంప్రదాయాల జోలికి వెళ్ళకండి. ప్రకృతిని మాత్రమే వినండి. ప్రకృతి సహజమైనది, ఏదైనా అదే మంచిది. కొన్ని సందర్భాలలో ఇది మీకు కష్టం కలిగించినా, అసౌకర్యాన్ని కలిగించినా సరే, ఎందుకంటే మీరు ప్రకృతికి అనుగుణంగా పెరగలేరు.
మీరు తల్లిదండ్రులు మిమ్మల్ని సక్రమముగా ప్రకృతి అనుగుణంగా పెంచలేదు. మీరు పుట్టడం, మిమ్మల్ని మీ అమ్మా నాన్నలు పెంచడం అనేది ఏదో జరిగిపోయింది. అదే పొరపాటును మీరు మళ్ళీ పునరావృతం చేయకండి. కాబట్టి ఈ 3 విషయాలను బాగా గుర్తుంచుకోండి. ఇక ధ్యానం చేయడం ప్రారంభించండి. బిడ్డ పుట్టడానికి ముందు మీరు ఎంత గాఢంగా ధ్యానం చెయ్యగలిగితే అంత గాఢంగా ధ్యానం చెయ్యండి. బిడ్డ మీ గర్భంలో ఉన్న సమయంలో మీరు ఏం చేస్తే అది ఓ ప్రకంపనంలా క్రమం తప్పకుండా మీ బిడ్డను చేరుతుంది. మీరు ఒకవేళ కోపంగా ఉంటే మీ కడుపు ఆ కోపం యొక్క ఒత్తిడికి లోనవుతుంది. మీ గర్భంలోని శిశువు వెంటనే వీటిని అనుభవం పొందుతాడు. మీరు విచారంగా ఉన్నట్లయితే వెంటనే కడుపులోని శిశువు ఒక విధమైన విచారాన్ని, ఒత్తిడిని అనుభవిస్తాడు. మీ కడుపులో పెరుగుతున్న శిశువు పూర్తిగా మీపైనే ఆధారపడి ఉంటాడు. మీరు ఏ విధమైన స్థితి కలిగి ఉంటే మీ శిశువు కూడా అదే స్థితిలో ఉంటాడు. ఆ శిశువు ఇంకా స్వతంత్ర జీవి కాదు. మీ పరిసరాలే అతని పరిసరాలు. కనుక ఇక ఎటువంటి కొట్లాటలు వద్దు, ఏ విధమైన కోపతాపాలు వద్దు. అందుకే తల్లి కావడం అంటే ఒక గొప్ప బాధ్యతను స్వీకరించడం అని అంటారు. తల్లి కావలసిన వారు ఎన్నింటినో త్యాగం చేయవలసి ఉంటుంది. మొదటి నుంచే ఇలా కోపం, అసహ్యం, ద్వేషం, విభేదాలు పిల్లవాడి మనసులోకి ప్రవేశించాయంటే మీరే అతని జీవితాన్ని నరకం చేసిన వారవుతారు. అతను చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఈ బాధల్లోకి శిశువును తీసుకురావడం అంటేనే చాలా కష్టమైన విషయం. అతడు దేనికి విచారపడకూడదు. అతడు తప్పనిసరిగా ఈ ప్రపంచంలో కొంచెమైనా ఉత్సాహాన్ని జరుపుకునేటట్లుగా చేయాలి. తను ఈ ప్రపంచంలోకి కొంతైనా పండుగ ఆనందాన్ని తేవాలి. మరి కొంచెం నవ్వు, ప్రేమ, జీవం ఈ భూమిపైకి తీసుకురావాలి. శిశువు జన్మించిన తరువాత తల్లిదండ్రులు ఈ విధంగా ప్రవర్తించాలి. ప్రకృతి వడిలో నుంచి వచ్చిన ప్రతి శిశువు స్వచ్ఛమైనదే, అత్యంత శుద్ధమైనదే. శిశు అవస్థలో ఉన్నప్పుడు సరైన ఆహారం ఇవ్వాలి. తల్లి ఎప్పుడూ శిశువును వదిలిపెట్టి ఉండరాదు. విధిలేని పరిస్థితుల్లో తప్ప శిశువులు తల్లిదండ్రుల దగ్గరే పెరగాలి. బాల్యావస్థలో ప్రవేశిస్తూనే నూతన బాలబాలికలకు ధ్యానాభ్యాసం చేయించాలి. బ్రహ్మ జ్ఞానంతో పాటు లోక విద్యలు కూడా ప్రారంభం చేయాలి. బాలబాలికలను కేవలం బాలబాలికలుగా చూడకూడదు. వారు కూడా ఎన్నో జన్మల నుంచి ఎన్నో అనుభవాలు పొందిన ఎందరో మహాత్ములయ్యి ఉండవచ్చు. కొద్దిమంది బాలబాలికలే ప్రథమ మానవ జన్మలో ఉన్నవారయ్యి ఉంటారు. చిన్నపిల్లలతో వ్యవహరిస్తున్నప్పుడు పెద్దవాళ్లతో ఎలా వ్యవహరిస్తామో అలానే వ్యవహరించాలి. వాళ్ళ ఇష్టాయిష్టాలు తెలుసుకోవాలి. మన ఇష్టాయిష్టాలను వారిపై రుద్దకూడదు. పిల్లలను నిర్భయులుగా చేయడమే పెద్దవాళ్ల ప్రథమ కర్తవ్యం. సర్వ విద్యా పారంగతులుగా, సకల కళావోధులుగా చేయడం పూర్ణ ఉద్దేశం కావాలి. పిల్లలు కోకొల్లలుగా ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ప్రశ్నలకు సరియైన సమాధానాలు తెలిస్తే ఇవ్వాలి. తమకు తెలియకపోతే తెలిసిన వారి దగ్గరకు పంపించాలి. అంతేకాని వారి జ్ఞాన పిపాస మీద నీరు చల్లకూడదు. పిల్లల్లో పోటీతత్వంతో పాటు పోటీ లేని తత్వం కూడా సరిసమానంగా వృద్ధి చెందేలా చెయ్యాలి. పిల్లలని అప్పుడప్పుడు ఏకాంతంగా వదిలివేయాలి. నిర్ణీత సమయాల్లో పిల్లలకు మౌనాన్ని నిర్దేశించాలి.